హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. ఇవాళ శనివారం తొలి ఏకాదశి సందర్భంగా స్వామివారికి ఎలా పూజ చేసుకున్నానో చూసేయండి ఫ్రెండ్స్. స్వామికి శంకుచక్రనామ దీపాలతో ఈ విధంగా అయితే పూజ చేసుకున్నానండి. మధ్యలో ఇలా గజలక్ష్మీదేవి దీపం వెలిగించి పిండి దీపం పెట్టుకున్నానండి. ఈరోజు శనివారం, అందున తొలి ఏకాదశి కాబట్టి పిండి దీపం పెట్టుకుంటే చాలా మంచిది. దీపాన్ని పుష్పాలతో ఈ విధంగా అలంకరించుకున్నాను. నిన్ననే స్వామివారికి 9 గంటలకే తొలి ఏకాదశి తిథి ప్రారంభమైంది కాబట్టి నిన్నే టెంకాయ కొట్టి పూజ అంతా కూడా చేసుకున్నాను. ఈరోజు మార్నింగ్ 11 వరకు ఉంది కాబట్టి ఆ తిథి. రిమైనింగ్ పూజనైతే ఈరోజు చేసేసాను. వరుసగా ఈ 3 రోజులు వరుసగా పూజలు వచ్చాయి కదండి. వారాహి అమ్మవారి పూజ గురువారం, శుక్రవారం, మామూలుగా ప్రతి శుక్రవారం చేసే పూజ. శనివారం ఈ రోజుతో తొలి ఏకాదశి కంప్లీట్ అయిపోతుంది. ఈ 3 రోజులు కూడా చాలా బాగా పూజలు అయితే జరిగాయండి. చాలా సంతోషంగా అనిపించింది నాకైతే. తులసి కోట దగ్గర ఈ విధంగా అయితే పూజ చేసుకున్నానండి. మార్నింగే మళ్ళీ బయటంతా కడిగేసి ముగ్గు పెట్టేసి ఈ విధంగా అయితే చేసుకున్నాను. గుమ్మం దగ్గర ఇరువైపులా దీపాలు అయితే ఇలా అయితే పెట్టుకున్నాను. తమలపాకులో ఈ విధంగా దీపాలు అయితే పెట్టుకున్నాను. పుష్పాలతో అలంకరించుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఇవాళ చిన్న వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.